ఈరోజు నీ మాటలు వింటున్న మనం అక్కడ చూస్తే ద్రవ్యం పెడుతున్నాడు, డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మను పొందుకుంటామా? ఒకప్పుడు ఎప్పుడూ విన్నానండి, సేవలోకి రాకముందే ఫోన్ కాల్లో, పరలోకానికి వెళ్ళాలా, టికెట్ ₹1,00,000 కొట్టేరా అకౌంట్లోకి. ఆ ₹1,00,000 కొట్టేసి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతాం, టికెట్ ఇచ్చేస్తాడు. అంటే డబ్బుతో పరలోకం ఎలా కొనుక్కుంటాం? అమ్మే వాళ్ళకి లేదు, కనీసం తీసుకునే వాళ్ళకైనా ఉండాలిగా టికెట్. ఇది విమానం టికెట్ కొనుక్కున్నాడు, బాగానే ఉంది. యెరూషలేం వెళ్ళడానికి టికెట్ తీసుకుంటాం, బాగానే ఉంది, వీసా తీసుకుంటాం. పరలోకానికి వెళ్ళడానికి టికెట్ ఎలా వస్తుంది? నీవు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నీకు టికెట్ వస్తుంది. ఆమె చెప్పండి. అది కాకోకుండా ఎవరో చెప్పారండి, వాళ్ళకు ఒక 5 లక్షలు 2 లక్షలు ఇస్తే నాకు టికెట్ ఇస్తానన్నారు, కావాలంటే నాకు దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా ఇస్తానన్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకూడదు. మనము దేవుని సన్నిధిలో మోకరిస్తే నీవు పరలోకాన్ని చూచే నేత్రాలు దేవునికి దయచేస్తున్నాడు. నీవు మోకరించి ప్రార్థిస్తే చాలు, నీవు మోకరిస్తే చేతులెత్తితే చాలు, పరలోకాన్ని చూడగలిగిన నేత్రాలు దేవుడు నీకు దయచేయునుగాక. ఈరోజు నీ కళ్ళు ఇచ్చింది దేనికి? తిరగడానికి, కష్టపడడానికి, సంపాదించడానికి, మనం ఉండడానికేనా? దేవుని పరలోక దర్శనాలు చూసే కన్నులుగా మార్చబడునుగాక. ఈ చెవులు ఇచ్చింది దేనికి? అపవిత్రమైన మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానిక? దేవుని స్వరాన్ని వినే చెవులుగా నీ చెవులు మార్చబడునుగాక. దేవుడు నీకు స్వరం ఇచ్చింది దేనికి? వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువును సేవించే వ్యక్తిగా నీవు మార్చబడదువుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా, మాంద్యులుగా ఉంటున్నామా? ఏ గుంపులో ఉంటున్నారో ఆలోచించండి.